అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ప్రారంభించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, నీకు ఘనమైన పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. గొప్ప దేవుడివి, సర్వాధికారివి, సర్వోన్నతుడు తండ్రి. అయ్యా, నిన్ను కలిగి ఉండే బిడ్డలుగా మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరిచ్చే శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులతో సహా వానికిని మిత్రులుగా చేయును. మరొకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులతో సహా వానికి మిత్రులుగా చేయును. మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు దేవుడు మన యొక్క శత్రువులందరినీ మనకి మిత్రులుగా చేసే గొప్ప దేవుడు. మన యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండాలి, ప్రీతికరంగా ఉండాలి అని అంటే మనం దేవునిలో ఎలా నడిస్తే దేవునికి ఇష్టమో, ఎలా మాట్లాడితే దేవునికి ఇష్టమో, ఎలా చూస్తే దేవునికి ఇష్టమో అలా మన యొక్క నడవడికని దేవునికి ఇష్టంగా మన యొక్క ప్రవర్తన మనము మార్చుకునే వారిగా ఉన్నప్పుడు దేవుడు మన యొక్క చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారితో కానీ లేకపోతే మన యొక్క బంధుమిత్రులతో కానీ ఎవరైతే మనకి శత్రువులుగా ఉన్నారో దేవుడు వారిని మిత్రులుగా చేసే గొప్ప దేవుడిగా ఉన్నానని దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి అని అంటే దేవునికి ఇష్టంగా మనము జీవించాలి. దేవునికి ప్రీతికరమైన ప్రవర్తన మనము దేవునికి అప్పగించాలి. అటువంటి ప్రవర్తన మనందరము దేవునికి అర్పించినప్పుడు, దేవునికి మనం ప్రీతికరమైన ప్రవర్తన చూపించినప్పుడు దేవుడు మన యొక్క శత్రువులతో సహా మిత్రులుగా చేయనప్పుడు మనకి ఇంకా సంతోషం, సమాధానం, ఇంకా మనకి బాధ అంటూ ఏది ఉండదు. అయితే అటు యొక్క దేవుడిచ్చిన వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, నీకు ఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు తండ్రి. స్తుతి సింహాసనాసీనుడా, స్తోత్రాల పైన ఆసీనుడా, నీకు వందనాలు. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షణీయుడా, తేజోమయుడా, గొప్ప దేవుడా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీరు మాకు ఇచ్చిన ఈరోజు శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు. మా యొక్క ప్రవర్తన ప్రభువా నీకు ఇష్టంగా మారినప్పుడు, అయ్యా నీకు ఇష్టమైన మార్గాల్లో మేము నడిచినప్పుడు, నిన్ను సంతోషపెట్టినప్పుడు, అయ్యా మా యొక్క శత్రువులతో సహా మాకు మిత్రులుగా అయ్యా మార్చి గొప్ప దేవుడిగా మీరు ఉన్నారని మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. అయ్యా మా యొక్క ప్రవర్తన నీకు ఇష్టమైన వారిగా మా ప్రవర్తన మార్చుకోవడానికి సహాయం చేయండి. నిన్ను సంతోషపెట్టేవారిగా మమ్మల్ని నడిపించండి, సహాయం చేయండి ప్రభువా. ఈ యొక్క వాగ్దానం మా యొక్క అందరి జీవితాలకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామముపేట అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని మీరు అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. అనేక మంది జీవితాలకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండినట్టు మీ యొక్క అనుదిన ప్రార్థనలో కూడా ఈ యొక్క వాగ్దాన పరిచర్య గురించి ప్రార్థించండి. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.